ఉపేంద్ర గారు, నేను ఫస్ట్ నాకు తెలిసి ఏ సినిమా చూశాను. తర్వాత ఓం అనేది తర్వాతే డబ్బైనట్టు, తర్వాతే డైరెక్ట్ చేసినట్టు నాకు తెలిసి ఏ సినిమా చూసాను నాకు బాగా గుర్తు. అంటే ఇంకా ఇండియాలో ఏ డైరెక్టర్ అని చెప్పక్కల్లా పిచ్చి మ్యాడ్ అంతా ఇంక అసలు అంటే ఆ కన్ఫ్యూజన్ అంతా ఎలా కనిపిస్తుంది అంటే ఇప్పటికీ ఆ ఏ సినిమా చూసినప్పుడు బయటకు వచ్చినప్పుడు అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ఉపేంద్ర గారు వచ్చిన తర్వాత ఓం, ఏ, ఉపేంద్ర ఈ 3 సినిమాలు తీసిన ఏ డైరెక్టర్ అయినా రిటైర్ అయిపోవచ్చు. నేను కనుక అలాంటి 3 సినిమాలు తీసి రిటైర్ అయిపోయింది వాడిని. అంత కల్ట్ మూవీస్, అలాంటి మూవీస్ మాకు ఇచ్చారు. మీరు నమ్మరు, ఆ మూవీస్ తర్వాత ఫ్రాంక్గా చెప్పాలంటే ఆ మూవీ నుంచి అందరూ ఇన్స్పైర్ అయ్యి ఇవాళ నా స్క్రీన్ ప్లే ఇట్లా ఉంది అంటే కారణం డెఫినెట్గా ఏ ఉపేంద్ర ఓం ఈ 3 సినిమాలు. అంటే ఎప్పటికప్పుడు ఆడియన్స్ సర్ప్రైజ్ చేయడం అలవాటు ఆయనకి. నేను ఆ విషయాన్ని మీ దగ్గర నుంచి దొంగలించాను, తస్కరించాను, ఏమనాలి సో యు ఆర్ ది గ్రేట్ ఇన్స్పిరేషన్ సార్. ఇలా చెప్పడానికి అవకాశం వచ్చినందుకు చాలా ఆనందపడుతున్నాను నేను. థ్యాంక్ యూ సార్, లవ్ యూ సార్. ఉపేంద్ర గారు, నేను ఫస్ట్ నాకు తెలిసి ఏ సినిమా చూశాను. తర్వాత ఓం అనేది తర్వాతే డబ్బైనట్టు, తర్వాతే డైరెక్ట్ చేసినట్టు నాకు తెలిసి ఏ సినిమా చూసాను నాకు బాగా గుర్తు. అంటే ఇంకా ఇండియాలో ఏ డైరెక్టర్ అని చెప్పక్కల్లా పిచ్చి మ్యాడ్ అంతా ఇంక అసలు అంటే ఆ కన్ఫ్యూజన్ అంతా ఎలా కనిపిస్తుంది అంటే ఇప్పటికీ ఆ ఏ సినిమా చూసినప్పుడు బయటకు వచ్చినప్పుడు అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ఉపేంద్ర గారు వచ్చిన తర్వాత ఓం, ఏ, ఉపేంద్ర ఈ 3 సినిమాలు తీసిన ఏ డైరెక్టర్ అయినా రిటైర్ అయిపోవచ్చు. నేను కనుక అలాంటి 3 సినిమాలు తీసి రిటైర్ అయిపోయింది వాడిని. అంత కల్ట్ మూవీస్, అలాంటి మూవీస్ మాకు ఇచ్చారు. మీరు నమ్మరు, ఆ మూవీస్ తర్వాత ఫ్రాంక్గా చెప్పాలంటే ఆ మూవీ నుంచి అందరూ ఇన్స్పైర్ అయ్యి ఇవాళ నా స్క్రీన్ ప్లే ఇట్లా ఉంది అంటే కారణం డెఫినెట్గా ఏ ఉపేంద్ర ఓం ఈ 3 సినిమాలు. అంటే ఎప్పటికప్పుడు ఆడియన్స్ సర్ప్రైజ్ చేయడం అలవాటు ఆయనకి. నేను ఆ విషయాన్ని మీ దగ్గర నుంచి దొంగలించాను, తస్కరించాను, ఏమనాలి సో యు ఆర్ ది గ్రేట్ ఇన్స్పిరేషన్ సార్. ఇలా చెప్పడానికి అవకాశం వచ్చినందుకు చాలా ఆనందపడుతున్నాను నేను. థ్యాంక్ యూ సార్, లవ్ యూ సార్. ఇక్కడ ఇద్దరు లెజెండ్స్, ఇద్దరు దిగ్గజాలు, పైగా ఇద్దరు యాక్టర్సే కాదు డైరెక్టర్స్ కూడా. ఆలోచించండి, చాలా చాలా అరుదుగా డైరెక్టర్గా హీరో సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలా సో డైరెక్టర్ కమ్ హీరోస్ ఇద్దరు కూడా, అర్జున్ సర్జా గారు, ఉపేంద్ర గారు. అర్జున్ సార్ అయితే నేను హనుమాన్ జంక్షన్కి అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. అసిస్టెంట్ డైరెక్టర్ చేసేటప్పుడు, వేడిగా చేసేటప్పుడు దూరం చూసి ఉండిపోయాను ఆయన్ని. అంటే చాలా కంపోజ్డ్గా, ఇప్పటికీ అదే బాడీ లాంగ్వేజ్, అదే నవ్వు, చాలా వెరీ అంటే ఎవరైనా అడ్మైర్ అయిపోతారు, ఎవరైనా అట్రాక్ట్ అయిపోతారు ఆయనకి. ఎవరైనా ముందు ఆయన్ని రెస్పెక్ట్ ఇచ్చేస్తారు. అట్లా ఉంటుంది ప్రీ బాడీ లాంగ్వేజ్ కూడా. అప్పుడు కూడా సెట్లో కూడా అంత కంపోజ్గా బిహేవ్ చేసేవారు. యాక్చువల్గా నేను ఎక్కువ మాట్లాడడం కూడా కాదు, చాలా భయపడి దూరంగా చూస్తూనే ఉన్నాయండి. ప్రతిదీ సెట్కి వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు కాన్సన్ట్రేషన్ అందులోనే ఉండేవారు. అయిపోయిన తర్వాత ఏదైనా సో అంత డెడికేట్గా వర్క్ చేసేవారు. అండ్ ఇట్లా ఆయనతో పాటు ఇక్కడ స్టేజ్ పంచుకోవడానికి నేను అదృష్టంగా భావిస్తున్నాను నిజంగా. అంటే లైఫ్లో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఇప్పుడు జై హింద్ సినిమా బాగా గుర్తు. అంటే కొన్ని సినిమాలు అయితే ఆయన క్రూషియల్ పొజిషన్ ఉన్నప్పుడు తను సొంతంగా అన్ని డబ్బులు పెట్టి డైరెక్ట్ చేసుకుని తాను హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకున్న డైరెక్టర్ కమ్ హీరో ఆయన. చాలా తక్కువగా జరుగుతుంది అది. అంటే ఆయన నిలబెట్టుకున్నారు మొత్తం అంతా పెట్టేసి. సో ఒక ఫాదర్ ఎమోషన్ తెలుసు నాకు. సుకృతి హీరోగా చేసినప్పుడు, హీరోయిన్గా ఒక సినిమా చేసినప్పుడు ఇందాక కూడా అదే చెప్పాను. అంటే నిజంగా కూతురి కోసం ఆయన ఈ సినిమా చేసేది నాకు కూడా కథ చెప్పారు బిగినింగ్లో. చాలా బాగుంది, చాలా మంచి పాయింట్ సార్, చాలా బాగుందని చెప్పాను. ఈ సినిమా జర్నీనే ఒక సినిమా తీసేయచ్చు. ఆయన తన కథ మీద, డాక్టర్ మీద ఉన్న ప్రేమతో ఒక సినిమా కోసం ఇప్పటికీ పరితపిస్తూ ఆయన డైరెక్ట్ చేసిన విధానం మొత్తం, ఆ జర్నీనే ఒక సినిమా తీసేయచ్చు. అందుకోసం ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను, చాలా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మీతో కలిసి కూర్చున్నందుకు థ్యాంక్ యూ అండి, లవ్ యూ అండి. లవ్ యూ సార్.